ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ల యుద్ధం అత్యంత భీకరమైన రూపానికి మారింది. ఒకరిపై ఒకరు ప్రతీకార దాడులతో రెచ్చిపోతున్నారు. ఇజ్రాయెల్, యుఎస్లు ఇరాన్కి చెందిన వందల కొద్దీ ప్రాంతాల్లో బాంబు దాడులతో దద్దరిల్లేలా చేస్తున్నారు. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ని, గల్ఫ్ దేశాలని టార్గెట్ చేస్తూనే ఉంది. నార్త్ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికా ట్యాంకర్ ఒకదానిని ఇరాన్ మిసైల్తో స్ట్రైక్ చేసింది అంటూ ఇరాన్ మిలిటరీ ఐఆర్జీసీ ఈ సందర్భంగా ప్రకటించింది. ఇది నిన్న హిందూ మహాసముద్రంలో శ్రీలంకకు దగ్గరగా మా ఫ్రిగేట్ ని యుఎస్ టార్ఫిడో ముంచేసింది, దానికి ఇది రిటాలియేషన్ అంటూ కూడా తన ప్రకటనలో ఐఆర్జీసీ తెలియజేసింది. ఐఆర్జీసీ అంటే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్, ఇరాన్ యొక్క మిలిటరీ. ఇది సక్సెస్ఫుల్లీ టార్గెటెడ్ అయిన అమెరికన్ ఆయిల్ ట్యాంకర్ ఓడను మిసైల్ తో హిట్ చేశాం, ప్రస్తుతం ఫైర్ అవుతోంది అని పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ IRNA ద్వారా ప్రకటించింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ని క్లోజ్ చేస్తున్నాం, ఈ వైపు నుండి ఎవరైనా షిప్స్ ని మూవ్ చేస్తే పేల్చేస్తాం అని అంతకు క్రితమే ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. మరి ఈ అమెరికన్ ట్యాంకర్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ నుండి వెళుతుండగా పేల్చేసిందా అంటే ఈ ట్యాంకర్ హార్ముజ్ నుండి వెళుతుండగా కాదు, ఇది గల్ఫ్ కి నార్త్ లో జరిగింది. దీనిని రిటాలియేషన్ స్ట్రైక్ అని అందుకే ఐఆర్జీసీ ప్రకటించింది. ఈ ఆయిల్ ట్యాంకర్ ని తీసుకువెళుతున్న షిప్ లో ఎవరున్నారు, ఎందరున్నారు, వారు సేఫేనా, అక్కడ ఏమైనా ఎలిమినేషన్స్ జరిగాయా అనే ప్రశ్నలకు వివరాలైతే ఇంకా క్లారిటీగా తెలియరాలేదు. స్ట్రైక్ అయింది, మంటలు లేచాయి, ఆయిల్ లైట్ గా లీక్ అవుతోంది అన్నంత వరకే క్లారిటీ ఉంది. అసలు ఈ ప్రత్యేకమైన రిటాలియేషన్ ఎందుకు అంటే ఇది మాత్రం చాలా దారుణం. ఇరాన్ షిప్ ని యుఎస్ కి చెందిన సబ్మెరైన్ ఒక టార్ఫిడోతో కొట్టి సముద్ర జలాల్లో ముంచేసింది. ఇది నిన్న జరిగింది. దీని గురించి ఈపాటికే మీకు తెలిసే ఉంటుంది. ఇది ఇరాన్ నౌకాదళానికి చెందిన ఫ్రిగేట్. దీని పేరు ఐరిస్ డేనా. అంతర్జాతీయ జలాల్లో శ్రీలంక తీరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఇది ఉండగా అమెరికా జలాంతర్గామి టార్ఫిడోతో స్ట్రైక్ చేసింది. టార్ఫిడో దాడి వల్ల ఓడ చాలా వేగంగా సముద్రంలో మునిగిపోవటం ప్రారంభించింది. సో ఈ ప్రమాదం జరగగానే షిప్ నుండి ప్రమాద హెచ్చరిక వచ్చింది. ఈ విధంగా వచ్చిన కాల్ ని డిస్ట్రెస్ కాల్ అంటారు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతానికి శ్రీలంక ఒక్కటే దగ్గరగా ఉంది కాబట్టి శ్రీలంక వెంటనే స్పందించింది. రెస్క్యూ బృందాలు తక్షణ సహాయాన్ని ఇచ్చాయి. వీరు అలా స్పందించడం వల్ల 32 మంది నావికులను రక్షించగలిగారు. వారిని శ్రీలంకలోని గాలెయాను ప్రాంతానికి చెందిన హాస్పిటల్ కి తరలించారు. షిప్ చాలా వేగంగా మునిగిపోవడం వల్ల కనీసం 100 మంది చనిపోయి ఉంటారని అంచనా. ఇప్పటి వరకు 87 మంది మృతదేహాలు దొరికాయి. మిగతా వారి కోసం గాలింపు చేస్తున్నారు. ప్రమాదం జరిగే సమయానికి షిప్ లో 140 నుండి 180 మంది ఉండి ఉండవచ్చన్నది అంచనా. షిప్ మునిగిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో ఆయిల్ స్లిక్ అండ్ ఎంటీ లైఫ్ రాఫ్ట్స్, నావికుల మృతదేహాలు తప్ప షిప్కు సంబంధించిన ఇంకే ఆనవాళ్లు కూడా అక్కడ కనబడలేదు. అంత వేగంగా షిప్ పూర్తిగా సముద్రం అడుక్కు వెళ్లిపోయింది. ఈ విధంగా అమెరికా ఇరాన్కి చెందిన ఒక సబ్మెరైన్ టోర్ఫిడోని ప్రయోగించి సముద్ర జలాలలో ముంచేయడం 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే మొదటిసారి అంటున్నారు. దీనిని అమెరికా క్విట్ డెత్ అని ప్రకటించింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. యుఎస్ ఇరాన్ వార్షిప్ ని ముంచేసింది. ఇరాన్ రిటాలియేషన్ గా యుఎస్ ఆయిల్ ట్యాంకర్ ను తగులబెట్టింది. ఓకే, అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ మొదలైంది. అదేమిటి అంటే మన దేశంలోని ప్రతిపక్షీయులు మోడీ గారిని, ఆయన ప్రభుత్వాన్ని తూర్పారబట్టడానికి ఇందులో నుండి ఓ కిటుకును వెతికి పట్టుకున్నారు. విషయం ఏమిటి అంటే శ్రీలంక సమీపంలో మునిగిపోయిన ఈ ఐరిస్ డేనా అను వార్షిప్ శ్రీలంకకు సమీపంగా ఎందుకు రావాల్సి వచ్చింది, అక్కడ ఎందుకు మునిగిపోవాల్సి వచ్చింది అంటే గత నెల అంటే 2026 ఫిబ్రవరి నెలలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరిగింది. అండ్ ఇదే నెలలో మిలాన్ ఎక్సర్సైజులు కూడా జరిగాయి. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూని IFR అంటారు. ఇది ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారి ఆధ్వర్యంలో జరిగిన ఇది 18వ తేదీ వరకు జరిగింది. దీని తర్వాత మిలాన్ పేరుతో 19 నుండి 25 తేదీల మధ్య ఈ నేవీ ఎక్సర్సైజులు జరిగాయి. వీటిలో సుమారు 74 దేశాలకు సంబంధించిన నేవీ పాల్గొన్నది. బే ఆఫ్ బెంగాల్లో జరిగిన అతిపెద్ద ఈవెంట్ ఇది. ఈ 2 ఈవెంట్స్ లో కూడా ఇరాన్ కు చెందిన ఐరిస్ డేనా పాల్గొన్నది. ఇది పూర్తయిన తర్వాత ఇంటికి రిటర్న్ వెళ్లిపోతూ ఉంది. భారత్ కంట్రోల్లో ఉండే జలాలను దాటి అంతర్జాతీయ జలాలలోకి షిప్ వెళ్లిపోయింది. అలా వెళ్లిపోయిన తర్వాత అక్కడ యుఎస్ అటాక్ చేసింది. ఇరాన్ కు సంబంధించినంత వరకు ఇది చాలా ఘోరమైన దాడి, సందేహం లేదు. సుమారు 100 కంటే ఎక్కువ మంది జలసమాధి అయిపోయారు, అక్కడ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇందులో మన దేశ ప్రతిపక్షీయులకు దొరికిన ట్విస్ట్ ఏమిటి అంటే ఈ అటాక్ ను గురించి కూడా మోడీ గారు గాని ఆయన ప్రభుత్వం గాని ఇంతవరకు మాట్లాడలేదు, ఖండించలేదు, విచారాన్ని ప్రకటించడం కూడా చేయలేదు. దీంతో మోడీ గారిని బలహీనుడు అని, మోడీ గారి ప్రభుత్వాన్ని బలహీన ప్రభుత్వం అని, ఇంటర్నేషనల్ డిప్లొమసీ ఫెయిల్యూర్ అని వారిని వేసుకోవడానికి ఇందులో కూడా ఈ ప్రతిపక్షీయులకు సందు దొరికింది. మరి సందు దొరికినప్పుడు వదిలిపెడతారా? సందులు వెదకడంలో వారు రీసెర్చ్లు చేస్తున్నారు. గెలవడం ఎలాగో రీసెర్చ్ చేయడం మానేసి ఈ విధంగా రీసెర్చ్ చేస్తున్నారు కదా. దీనిపై రాహుల్ గాంధీ గారు ఇరాన్ ఫ్రిగేట్
మన బ్యాక్ యార్డులోకి వచ్చింది, మునిగిపోయింది. అయినా మోడీ మాట్లాడడం లేదు. మోడీకి యుఎస్ అంటే భయం, దేశాన్ని యుఎస్కి సరెండర్ చేశాడు అంటూ విమర్శించారు. పాపం ఆ ఫ్రిగేట్ గురించి కండోలెన్స్ కూడా చేయలేదు. ఇది మన దేశానికి అవమానకరం అని ఖర్గే గారు అన్నారు. మోడీ ఈ విధంగా కాంప్రమైజ్ అవడం ఇండియాను అవమానపరుస్తోంది అని సుప్రియా శ్రీకాంత్ అను కాంగ్రెస్ లీడర్ అన్నారు. మోడీకి భయం అని అశోక్ గెహ్లాట్ అన్నాడు. ఇలా చాలా మంది వరుసబెట్టి విమర్శలకు దిగారనుకోండి. మోదీ బలహీనుడు, ఇంటర్నేషనల్ డిప్లొమసీ ఫెయిల్యూర్ అంటూ అనగా ఈ విధంగా అనగా ఆయన బలహీనులవుతారేమో అని వీరంతా ఆశపడుతున్నారు. గాని అవతలి వారు బలహీనులైతే మనం బలవంతులం కాదు కదా. వారు బలహీనులవుతారు గాని మనం బలవంతులం కాదు కదా. ఎప్పటికీ బలం మనం కష్టపడి సంపాదించుకోవాల్సిందే. అయితే మరి ఇరాన్ ఫ్రిగేట్ మనం జరిపిన ప్రోగ్రాంకి వచ్చి వెళుతుండగానే కదా ఈ ఘోరం జరిగింది. నిజంగానే మోడీ గారు గాని ఆయన ప్రభుత్వం గాని ఎవరో ఒకరు గాని ఎందుకు కండోలెన్స్ చెప్పలేదు? చెప్పవచ్చు కదా. అంటే మోడీ గారు ఖమేనీ మరణానికే చెప్పలేదు, ఫ్రిగేట్కి ఎలా చెప్తారు? ఫ్రిగేట్ అంటే వార్షిప్. ఇప్పుడు ఈ వార్షిప్ ఇరాన్కి వెళ్లి ఏం చేస్తుంది? మునిగిపోకుండా ఉంటే అది ఇరాన్కి వెళ్లి ఏం చేసేది కావచ్చు? స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ వద్దో మరో చోటో యుఎస్ అండ్ ఇజ్రాయిల్ లేదా ఇతర దేశాలపైన ఫైరింగ్ చేసేదే కదా. అక్కడ వార్ జరుగుతోంది. వార్షిప్ వెళ్లి ఏం చేస్తుంది? వారే చేస్తుంది కదా. ఈ యుద్ధం ఇరాన్తో జరుగుతున్నది అనిపించినప్పటికీ నిజానికి హెజ్బుల్లా, హమాస్, హౌతీ, ఇరాక్ మిలిటెంట్స్, పాలస్తీనా మిలిటెంట్స్ ఇలాంటి డజన్ల కొద్దీ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరుగుతోంది అని చెప్పొచ్చు. ఇరానే కదా ఈ గ్రూపులు చెలరేగిపోవడానికి కారణం. సో యుద్ధం ఇరాన్తో జరుగుతున్నా ఈ గ్రూపుల అంతం కోసం జరుగుతోంది అనుకోవచ్చు. నిజానికి ఇరాన్, ఇజ్రాయిల్ల మధ్య దూరం 2000 కిలోమీటర్లు ఉంటుంది. రెండింటి మధ్య బార్డర్ షేరింగ్ లేదు, డైరెక్ట్ గొడవ ఏదీ లేదు. కానీ ఇజ్రాయెల్ ఎందుకు ఇరాన్ పైన దాడులు చేస్తోంది? ఎందుకు అంటే ఇరాన్ పెంపుడు మృగాల లాంటి ఉగ్రవాద గ్రూపులు గల్ఫ్ ప్రాంతంలో డజన్ల కొద్దీ తయారై ఉన్నారు. మరి వారిని అంతం చేయాలంటే ఇరాన్ని కొట్టాల్సిందే కదా. అంటే ఇది ఉగ్రవాదం పైన జరిగే పోరు అనే కదా చెప్పాలి. ఉగ్రవాదం పైన పోరును చూస్తూ ఉంటే దాని బాస్ చచ్చాడని కండోలెన్స్ చెప్పడం, దాని షిప్ మునిగింది అని కండోలెన్స్ చెప్పడం ఉంటుందా? అలా చెబితే అర్థం ఉంటుందా? ఇజ్రాయెల్ తర్వాత ఉగ్రవాదంతో బాధపడుతున్న దేశం ఏదైనా ఉంది అంటే మన భారతే కదా. మన భారతే ఉగ్రవాదంతో బాధపడుతున్న రెండో దేశం. పహల్గాంలో ఎంత పాశవికంగా దాడి చేశారు. మీరు హిందువులా అని హిందూ గుర్తులను వెతికి వారిని వేరు చేసి చంపారు కదా. హిందువులను వేరు చేసి చంపారు కదా. మనం ఉగ్రవాద బాధితులమే కదా. అలాంటప్పుడు ఉగ్రవాదంతో పోరాడే వాళ్ళని ఎలా ఖండిస్తారు? ఉగ్రవాదులకు జరిగే నష్టానికి ఎలా కండోలెన్స్ చెప్తారు? ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే భారత్కి ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్లు అన్నింటితోనూ సంబంధం ఉంది. కాబట్టి మోడీ గారు ఎవరికి కండోలెన్స్ చెప్పడం లేదు, ఖండించడం లేదు. త్వరగా యుద్ధం ఆపండయ్యా, చర్చలతో పరిష్కరించుకోండి అని చెప్తున్నారు. మరి దీనిని ప్రతిపక్షీయులు బలహీనత అంటున్నారు. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.